ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పూర్వీను ఉత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పూజించిన భగవంతుండు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. మనము దేవుని వారమును, మరియాయన ప్రజల మనయమున ఘన ప్రభువు, మనయమున ఘన ప్రభువు, నెనరుతో మేపెడి గొర్రెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప, నాతనియ వరణములో అతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆ మొదటి 3 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేశ్యధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, మనము క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఉండాలి అంటే ఏమి చేయాలి, ఎలాగూ ఉండాలి అనే వాక్యాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగములో మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలని, కపటమును విడిచిపెట్టాలని,
వేశ్యధారణ విడిచిపెట్టాలని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ఉదయకాలము మనము క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై ఉండాలి అంటే వేశ్యధారణ అనేది కూడా మనము విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యాన్ని నిన్న ధ్యానం మనం చేసుకున్నాం. ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము అసూయను కూడా విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అది ఏమిటి అని ఆలోచన చేస్తే మానవుని యొక్క జీవితంలో దుష్టత్వము, మానవుని జీవితంలో కపటము, మానవుని జీవితంలో వేశ్యధారణ, మానవుని యొక్క జీవితంలో అసూయ, ఇవన్నీ కూడా కలసికట్టుగా ఉంటాయి ప్రియులారా. మనకు తెలియకుండా మన శరీరములో, మన జీవితంలో చాలా ఐకమత్యంగా జీవిస్తూ ఉంటాయి. ఎప్పుడు వేటికి ఏ అవసరత వస్తాదో అది మనలో నుండి బయలు వెడలి ఎదుటి వ్యక్తికి హాని అపకారం చేస్తూ ఉంటాయి. క్రొత్తగా జన్మించిన శిశువు అభము శుభమో తెలియదు. ఇవేమీ వాడిలో లేక వాళ్ళలో ఉండవు. కాబట్టి అటువంటి చిన్న బిడ్డ మనస్తత్వము కలిగి మనం ఉండాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సో కాల్డ్ ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం. ఈవేళ దేవుని యొక్క వాక్య అంశము ఆలోచన చేస్తే అసూయ. ఈ అసూయ అనేది చాలా భయంకరమైనటువంటిది. ప్రక్కవాడు ఆశీర్వాదాలు పొందకూడదు, అభివృద్ధి చెందకూడదు, సుఖ సంతోషాలతో ఉండకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు బాగుపడడు, పొరుగువాడిని బాగుపడనివ్వడు. వాడు కడుపు నిండా వాడు సంపాదించలేడు, సంపాదించుకునే వానిని కష్టపడి సంపాదించుకొననివ్వడు. వాడు తినడు, తిననివ్వడు. ఇలా ఎన్నో విషయాలు అసూయ కొరకు మనం చెప్పుకోవచ్చు. కానీ అసూయ అనేది ఎవరికి హాని? ఎవరు అసూయ కలిగి ఉంటే వారికి హాని కలుగు చేస్తారు. వాళ్ళ జీవితాల్లో హెచ్చింపు ఉండదు, ఆరోగ్యము ఉండదు, క్షేమము ఉండదు, కృషించిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా పొరుగువాడి మీద పడి వాళ్ళు ఏం చేస్తారంటే కన్నీరు కారుస్తూ ఉంటారు. అనవసరమైన విషయాల్లో ఎంతో శ్రద్ధ కలిగి ప్రక్కవాడు ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏం సంపాదిస్తున్నాడు, ఎలాగొస్తుంది, క్యూరియాసిటీ అంటాం దాన్ని, చాలా శ్రద్ధగా వాటిని కనిపెడుతూ వీడు ఏం చేస్తాడంటే కృషించిపోతూ ఉంటాడు. అసూయ భయంకరమైన వ్యాధి ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈవేళ యోబు గ్రంథంలో 5వ అధ్యాయములో 2వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఎవరటండి? అసూయ ఏం చేస్తుంది? అకాల మరణం. మరణం అనేది తథ్యము, అందరికీ వస్తుంది, మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి వస్తుంది. కానీ అసూయ అనేది ఏం చేస్తుందంటే మరణానికి, న్యాచురల్ డెత్ కాదు, అది దేవుని పిలుపుతో కూడింది కాదు, కొని తెచ్చుకున్నది. అందుకే దైవవాక్యం అంటే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఇక్కడ ఆదికాండంలో 26వ అధ్యాయంలో 12వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడైన యెహోవా ఇస్సాకునట ఆశీర్వదించాడు. కనుక ఇస్సాకు ఆయన గొప్పవాడుగా ఉన్నాడు, ఎదిగాడు. 13వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు కూడా క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి దేవుడు ఆశీర్వాదాలు అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదించాడు. అంచెలుగా గొప్పవాడుగా తాను ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి
దేవుని యొక్క వాక్యములో ఈ ఆదికాండములోనే 26వ అధ్యాయం 14వ వచనములో చూస్తున్నప్పుడు అతనికి గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతడు ఎవరి దగ్గర దొంగిలించలేదు, ఎవరికి అక్రమం చేయలేదు. దేవుడు అతనిని అంచెలంచెలుగా గొప్పవాడిగా చేశాడు, ఆశీర్వదించాడు. అతనికి ఇచ్చినటువంటి ఆ గొర్రెలు గొడ్డెలు ఆస్తులు దాసులు గొప్ప సమూహం ఇవన్నీ కూడా దేవుడిచ్చాడు కాబట్టి ఆశీర్వదించాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదం అభివృద్ధిని బట్టి ఫిలిష్తీయులట ఇస్సాకు విషయంలో అసూయపడ్డారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆదికాండములో 37వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు యాకోబు కుమారులు వారి సోదరుడు చిన్నవాడు అయినటువంటి యోసేపు మీద వారు పగబెట్టారు. వాడు చిన్న కుమారుడు కనుక తండ్రి అతనిని ఎక్కువ ప్రేమించాడు, రంగురంగుల అంగీలు కుట్టించాడు అని దేవుని యొక్క వాక్యం. ఈ 37వ అధ్యాయము 7వ వచనంలో తన సోదరులతో యోసేపు అంటున్నాడు, నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఇదిగో నా యొక్క పంట పన నిలిచి ఉంటే తక్కినటువంటి మీ పనులు సాష్టాంగపడ్డాయి. వాళ్ళు దీన్ని ఏమని అర్థం చేసుకోవాలంటే, యోసేపు నీవు ఆ నిలువబడిన పని అయితే మేము నమస్కరిస్తున్నటువంటి పనుల అని వారు అసూయ చెందారు. ప్రియులారా, 37వ అధ్యాయంలో 9వ వచనంలో మరొక కలగని ఆయన అంటాడు, సూర్య చంద్రులు 11 నక్షత్రాలు నాకు సాక్ష్యంగపడే. అలాగూ అంటూ ఉన్నప్పుడు 11వ వచనంలో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. తండ్రి కూడా గద్దించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి యోసేపును వాళ్ళు ఏం చేశారంటే చంపివేయాలని అసూయ చేత పగబట్టి చివరికి కొట్టి గుంటలో పడేసినట్లుగా దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు అసూయ చేత తమ సొంత సోదరుని చంపటానికి ప్రయత్నించి కొట్టి గుంటలో పడవేసి చనిపోయాడనే తండ్రికి అబద్ధాలు చెప్పారో, చివరకు ఆ తండ్రికి ఆ కుమారులు అందరికీ కరువు కాలములో ఆకలి తీర్చగలిగి ఆదరించటానికి అతన్ని ప్రధానిగా దేవుడు చేసినట్లుగా చూస్తున్నాం. నీ అసూయ ఒకవేళ నిన్ను దహిస్తాదేమో, కానీ నీవెవరి మీద అసూయ పడుతున్నవాడు ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు అభివృద్ధి వాడి పట్ల ఉంటూ ఉన్నది. ప్రియులారా, ముగింపుగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనములో వారు అసూయ చేత ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువునే వారు అసూయ చేత అప్పగించిరని ఎవరికి తెలిసింది? తీర్పు తీరుస్తున్న గవర్నర్ అయినటువంటి పిలాతుకు తెలిసి ఉండేను అని దేవుని యొక్క వాక్యం. క్రీస్తు ప్రభువుని సిలువ వేయటానికి అప్పగించటానికి, అన్యాయపు తీర్పులు తీర్చడానికి కలిగిన కారణం ఏంటంటే అక్కడ ఉన్న అధికారులు, మతాధికారులు వాళ్ళందరికీ ఉన్నట క్రీస్తు ప్రభు మీద అసూయ కలిగింది అని దేవుని యొక్క వాక్యం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మానవ జీవితంలో అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ ఉదయకాలపు ఆరాధనలు ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అసూయను కూడా మనం విడిచిపెట్టి మనము ఎలాగుండాలండి? చిన్నపిల్లల వలె, చిన్నపిల్ల మనస్తత్వము కలిగిన వారే, నూతనంగా జన్మించిన శిశువును పోలిన వారి వాక్యమును పాలన అపేక్షించాలి అని దైవవాక్యం. అలాగున అసూయను విడిచిపెట్టడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, వాక్యము వినిన అయ్యా, ఈ కుటుంబాలను ఆశీర్వదించండి. చల్లటి చక్కటి వాతావరణం అందరికీ అనుగ్రహించండి, రక్షణలో నడిపించండి. నాయనా, అనేక మంది అనేక
విధములైన వ్యాధి బాధల చేత నాయన బాధింపబడుచున్నారు. వారందరినీ సిలువ రుధిరాన్ని ప్రోక్షించి పేరు పేరు చెప్పిన స్వస్థపరచాడు. యవనస్తులు వివాహాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం, పరీక్షల్లో జయం, ఇంటర్వ్యూస్లో జయము, నైనా గర్భవతుల సుఖప్రసవమ, సంతానము లేని వారికి సత్సంతానము కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.